లేదు. దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవిలో ఒక తల్లి పిచ్చుక, ఒక చిన్న పిచ్చుక రెండు ఉండేవి. వాటిలో చిన్న పిచ్చుక చాలా అల్లరి చేసేది. ఒకరోజు పిల్ల పిచ్చుక, అమ్మ, మనం అడవిలోకి వెళ్దామా? మనకు మంచి ఆహారం దొరుకుతుంది అని అనింది. దానికి తల్లి పిచ్చుక ఇలా అనింది, వద్దు తల్లి, మనం అక్కడికి వెళ్ళకూడదు. మనం అక్కడికి వెళ్తే అక్కడ దయ్యం తిరుగుతూ ఉంది. అది మన ఇద్దరిని చంపి తినేస్తుంది. అవునా అమ్మ, అక్కడ దయ్యం తిరుగుతూ ఉందా? అవును తల్లి, అక్కడికి నువ్వు కూడా నాకు తెలియకుండా వెళ్ళవద్దు అని అంది తల్లి పిచ్చుక. దానికి సరే అనింది పిల్ల పిచ్చుక. ఈలోగా తల్లి పిచ్చుక నిద్ర వస్తుండడంతో అలా నిద్రపోయింది. అదే మంచి సమయం అనుకున్న పిచ్చుక పిల్ల, మా అమ్మ నిద్రపోయింది. ఇప్పుడు నేను అడవిలోకి వెళ్ళి మంచి ఆహారం కడుపు నిండా తినవచ్చు అని అక్కడి నుండి ఎగిరి అడవిలోకి వెళ్ళిపోయింది పిచ్చుక పిల్ల. అలా పిచ్చుక పిల్ల అడవిలో ఆహారాన్ని తింటూ ఉంది. ఈలోగా దానికి చప్పుడు వినిపించింది. ఎవరు అక్కడ అని అనింది. అప్పుడు నిజంగానే దయ్యం వచ్చింది. అది చూసిన పిచ్చుక పిల్ల చాలా భయపడిపోయింది. నిజమే, మా అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే. అప్పుడు దయ్యం పిచ్చుకతో ఇలా అనింది, నాకు ఈరోజు ఆహారంగా ఈ చిన్న పిచ్చుక దొరికింది. ఇది నాకు ఏమాత్రం సరిపోదు. అయితేనేమి, దీన్ని చంపి తింటాను అంది దయ్యం. అయ్యో, నన్ను తినవద్దు దయ్యం గారు. నేను చాలా చిన్న పిల్లను. నేను తెలియక ఈ అడవిలోకి ఆహారం కోసం వచ్చాను. నన్ను దయచేసి వదిలేయండి. లేదు లేదు, నాకు చాలా ఆకలి వేస్తుంది. ఎలాగైనా సరే నేను నిన్ను తింటాను. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను వదిలేస్తే నేను ఇంటికి పోతాను అంది పిచ్చుక. అయితే నిన్ను వదిలేస్తాను. ఇంకెప్పుడు నువ్వు ఈ అడవిలోకి రాకు. ఒకవేళ వస్తే ఈసారి నేను నిన్ను ఖచ్చితంగా తింటాను అంది దయ్యం. ధన్యవాదములు దయ్యం గారు. ఇంకెప్పుడు నేను ఈ అడవిలోకి రాను అని చెప్పి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది పిచ్చుక పిల్ల. ఇంతలో తల్లి పిచ్చుక నిద్ర లేచింది. కళ్ళు తెరిచి చూస్తే తన బిడ్డ కనిపించలేదు. తన భయంతో చాలా బాధపడింది. అయ్యో, నా కూతురు వద్దు అని చెప్పిన అడవిలోకి వెళ్ళిందే. ఆ దయ్యం నా కూతురిని తినేసి ఉంటుంది అని బాధపడింది. అంతలోనే పిచ్చుక పిల్ల తన తల్లి దగ్గరకు వచ్చింది. ఆ అడవిలోకి నిన్ను వెళ్ళవద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? నీకేమన్నా అయ్యిందేమోనని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని బాధపడింది తల్లి పిచ్చుక. నన్ను క్షమించమ్మా. నువ్వెన్ని చెప్పినా సరే వినకుండా అడవిలోకి వెళ్ళాను. ఆహారం కోసమే అడవిలోకి వెళ్ళాను. కానీ ఆ దయ్యం నన్ను చంపలేదు, నన్ను వదిలేసింది. ఇంకెప్పుడు ఈ అడవిలోకి రావద్దని నన్ను హెచ్చరించింది అని అనింది పిల్ల పిచ్చుక. ఇంకెప్పుడు నాకు తెలియకుండా అడవిలోకి వెళ్ళవద్దు అని అనింది తల్లి పిచ్చుక. ఇంకెప్పుడు నీ మాట కాదని అడవిలోకి వెళ్ళనమ్మా అని అనింది పిల్ల పిచ్చుక. ఇలా ఆ రోజు నుంచి సంతోషంగా ఉన్నాయి. తల్లి మాటను పిచ్చుక పిల్ల వింటూ వచ్చింది.